శివాజీ నటుడు శివాజీ ఐడియా ఉందండి. మొన్న ఆడోళ్ళు సగం సగం బట్టలు వేసుకోవద్దు అని చెప్పేసి, సామాన్లు కనబడుతున్నాయని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడాడు. ఎట్లా చూస్తారు ఆయన మాట్లాడలేదు? ఇక ఒక్కొక్కళ్ళకి నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి నచ్చది. ఇప్పుడు ఆ ఫుల్ బట్టలు వేసుకోవాలని మనం కూడా కోరుకుంటాము. వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ లేడీస్, నా ఇంట్లో అక్క చెల్లెలైనా, నా భార్య అయినా, నా పిల్లలైనా మంచిగా ఉండాలని కోరుకుంటాము. ఇక సినిమాలనే వేసుకొని అవి చూపెడితే ఇక వాళ్ళు బయట వాళ్ళు ఎందుకు వేసుకోరు? తప్పుడు పట్టించుకున్నప్పుడు ఇక నువ్వేం చేయలేవు, నేనేం చేయలేము. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మా శరీరం మా ఇష్టం, మేము ఎట్లా బట్టలు వేసుకోవాలో కూడా మీరే చెప్తారా అంటున్నారు. ఇక మనం ఏం అనలేము, లేడీస్ గురించి మనం ఏమి అనలేము, మనం ఏం చెప్పలేము. దాని గురించి అయితే మనం ఏమి అనలేము. నిజంగానే ఆడవాళ్ళు సగం సగం బట్టలు వేసుకోవడం ద్వారా రేపులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఇక నేను భావిస్తున్నా అంటే ఇక మనం ఏం చెప్పలేము, వాళ్ళ దిక్కెళ్ళి అంతే. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? ఆయన శివాజీ మాట్లాడింది సగం సగం బట్టలు వేసుకొని రోడ్డు మీదకి రావద్దు అని చెప్పిండు. అది కరెక్ట్ అంటారా, తప్పంటారా? మంచిగా వేసుకోవాలని కోరుకుంటారు ఎవరైనా కానీ, అంతే. ఇక ఆయన తప్పు ఒప్పు అని మనం అనొద్దు. ఆయనకు నచ్చలేదు చెప్పిండేమో వచ్చి పబ్లిక్లో, అంతే. ఇక మనం ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఆయన బిడ్డనే వేసుకొని తిరగచ్చు. నువ్వు అంటావా, నేను అంటానా? లే డాడీ, నువ్వు ముసలాయన అయిపోయినా ఇప్పుడు నా ఇంట్లోనే నా పాప అంటుంది. నువ్వు పెద్ద రెక్కలు మాట్లాడక, అప్పటి జనరేషన్ వేరే ఇప్పుడే వేరే అంటే ఏమనలేము, అంతే. ఇక వాళ్ళ దిక్కెళ్ళి, లేడీస్ దిక్కెళ్ళి మనం ఏం చెప్పలేము సార్. బెస్ట్. ఇప్పుడు మొగోళ్ళను అలా భార్యలు కొట్టి చంపుతున్నారు, ఎందుకోసం అంటారు? ఇక వయసుని బట్టి ఉంటుంది. అక్రమ సంబంధాలు ఎక్కువైనాయి, లేట్గా మ్యారేజ్లు అయిపోయి, ఆయన ఏజ్ ఎక్కువైపోయి, ఈమె ఏజ్ తక్కువ ఉండి, ఎవడో పక్కకుండి నేను కష్టానికి పోతా, పొద్దుగాల లేసి పొద్దుమీకి వస్తా, వాడ ఇంటికాడ ఉండి అటెండ్ చేసి అది తెచ్చి ఇది తెచ్చి, ఇక అట్లా చాలా జరుగుతున్నాయి. పేపర్లో చూస్తున్నాము, మనం వింటున్నాము. మీరు ఇది తీసుకొని తిరుగుతే మీకు మొత్తం తెలుస్తుంది. మళ్ళీ లోక జ్ఞానం మీకు ఏర్కుంటుంది, మాకంతా ఏముంటుంది అట్లా. అంటే నచ్చకుంటే విడిపోవచ్చుగా, డైవర్స్ తీసుకోవచ్చుగా, కానీ చంపుతున్నారు. ఇక వాళ్ళు వీడు దానికి ఏం చెప్తాడో, వానికి దీనికి ఏం చెప్తాడో, వాడు పొద్దుమికి దాగేసి ఇప్పుడు ఏదన్నా కళ్ళల్లో నువ్వు చూస్తేనే నువ్వు చేస్తావు ఆ పని. కళ్ళ చూడండి అయితే ఎవరు ఏం చేయలేరు, అంతే. దానికన్నా మించింది ఇంకేం చేయలేము. మనం ఏదైనా కళ్ళ చూసినాం అనుకో, ఇప్పుడు ఇట్లా అని వాడు ఛాయ్ తెచ్చిండు అనుకో, మనకు తాగబుద్ధి కాదు. ఏనో ఒక మాట మామూలుగా తెచ్చిస్తుంది, దాని మంది తాగేస్తుంది, సైలెన్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భర్త బాబా ఆయన పక్కల వండుకొని, ఆయన పక్కలు చేసి 15 ఏళ్ళ దాకా అందరు ఎదురుగా చిలకర బెల్లం పెట్టి నెత్తి మీద ఇది చేసుకొని కష్ట సుఖాలు అన్నీ చెప్పిపించి పంతులు చేపించినాక ఈమె అట్లా లెక్కలు చేయడము ఈమె చేస్తుంది, అటు మొగోళ్ళు కూడా వేరేళ్ళు కూడా చేస్తున్నారు. మనం ఇద్దరిని ఎవరినేం తప్పు లేదు. ఇప్పుడు ఈ రోజులలో ఎవరిని తప్పు పట్టించుకోవద్దు, తప్పు చేయొద్దు. చూసినా చూడను అట్లా ఇట్లా చూసినా మనకు ఇటు దిక్కు పెట్టాలి ఇవ్వాలి, అట్లుంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇటువంటి ఎక్కువ జరుగుతున్నాయి అంటారు. ఇక అది మీకు తెలియదు ఏముంది చెప్పు. 75% సెల్ ఫోన్ల వల్ల వేస్ట్, 25% మంచి సెల్ ఫోన్. 75% సెల్ ఫోన్ దిక్కెళ్ళి చాలా పాడైపోతున్నారు. తర్వాత 25% ఇప్పుడు పెద్ద మనుషుల మా అసంటోళ్ళు, ఇప్పుడు నీ అసంటోని కూడా ఏం చెయ్యలేవు, ఇక ఏం అనలేవు, చెప్పలేవు. వాళ్ళని ఫోన్ దిక్కెళ్ళి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండాలి, కలిసి ఉంటాడు సచ్చదాకా, ఆడదానికి మొగోడికి ఆడదానికి. కానీ ఇప్పుడు 15 రోజులు పెళ్ళైన తెల్లారే డైవర్స్కి పోతున్నారు కదా. అవునా, అది మనం ఏం చెప్పలేము. వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు. పెద్దింటోళ్ళే, చిన్నింటోళ్ళు అంతా మన పేదవాళ్ళంతా మామూలుగానే ఉంటారు. పెద్దింటోళ్ళే అట్లా చేస్తున్నారు, మనమే ఎంతటోళ్ళము. ఇప్పుడు వాళ్ళని చూసి టీవీలో చూపెట్టబట్టే, టీవీలో ఇది చేయగానే ఇక వాళ్ళు కూడా అయ్యో సరే అనేసి గమనైపోతారు, అంతే. మనం ఏం చేయలేము దాన్ని. ఓకే, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.